स्वायम्भुवस्य च मनोर्वंशः परमसम्मतः कथ्यतां भगवन् यत्र मैथुनेनैदिरे प्रजाः। రెండవ శ్లోకం. प्रियव्रतोत्थानपादौ सुतौ स्वायम्भुवस्य वै यथा धर्मं जुगुपतुः सप्तद्वीपवतीं महीम्. మూడవ శ్లోకం. तस्य वै दुहिता ब्रह्मन् देवहूतीति विश्रुता पत्नी प्रजापतेरुक्ता कर्दमस्य त्वया नघा. నాలుగవ శ్లోకం. तस्यां स वै महायोगी युक्तायां योगलक्षणै ससर्ज कतिधा वीर्यं तन्मे शुश्रूषवे वद. ఐదవ శ్లోకం. రుచిర్యో భగవాన్ బ్రహ్మన్ దక్షో వా బ్రాహ్మణసుతః యథా ససర్జ భూతాని లబ్ధ్వా భార్యాం చ మానవీం. తాత్పర్యము భాష్యము శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंदा. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री राधा रमन लाल की जय. समावेत भक्त वृंद की जय. वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानामपवनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. సమవేత భక్త బృందకి జయ. సో ఈరోజు విదురుడి ద్వారా మైత్రేయుణ్ణి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఉత్తమ సంతానము లేదా ఆదర్శనీయ సంతానము ఎలా ప్రారంభమైంది? ఇప్పటి వరకు మనము ఈ సృష్టి కార్యక్రమంలో నేర్చుకున్నది ఏంటంటే, బ్రహ్మ ద్వారా సంతానము వాళ్ళంతా కూడా మైథున సుఖము లేకుండా, అంటే ఒక స్త్రీ యొక్క సంగము లేకుండా సృష్టిని సృష్టించడం జరిగింది. ఇప్పటి నుంచి ఇంకా విదురుడు స్త్రీ సంఘం వల్ల అక్కడే మనకు ప్రాబ్లం. అంటే ఇప్పటి వరకు ఇంద్రియాలతో సంగమం అవసరం లేకుండా, ఇంద్రియ తృప్తి అవసరం లేకుండా, ఇప్పుడు ఇంద్రియాలతో అంటే ఆపోజిట్ సెక్స్ స్త్రీతో సంబంధం ఏర్పడుతుంది అన్నట్టు. ఏ విధంగా మరి సంతానాన్ని కనాలి, ఆ సంతానాన్ని కన్నామంటే పెంచాలి, ఇంకా ఆ సంతానంతో మనకు రాగద్వేషాలు, ఆసక్తి, అనాసక్తి, ఆసక్తి, ఇంకా ఇవన్నీ కూడా ప్రారంభం అవుతాయి అన్నట్టు. ఎవరి పట్ల ఆసక్తి, ఎవరి పట్ల అనాసక్తి, తర్వాత ఇంద్రియ భోగము, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రారంభం అవుతా ఉంది. సో తాత్పర్యము శ్రీల ప్రభుపాద రచించారు. విదురుడు పలికను, స్వయంభువ మనువు వంశము పరమ సమ్మతమైనట్టిది. ఓ పూజనీయుడా, మైథున క్రియ ద్వారా సంతానం వృద్ధి చెందినట్టి ఆ వంశమును గూర్చి దయతో నాకు తెలియజేయుడు. స్వయంభువ మనువు అంటే మానవ జాతికి పిత అన్నట్టు. మానవ జాతి ఇక్కడ ప్రారంభం. మిగతా వాళ్ళందరూ కూడా ప్రజాపతులు. ఇప్పుడు పుట్టబోయే వాళ్ళందరూ కూడా మానవులు. ప్రజాపతులు అంటే వాళ్ళందరూ కూడా ఒక పర్పస్ గురించి జన్మించడం జరిగింది. వాళ్ళ పర్పస్ గురించే జీవనం కొనసాగించారు. తర్వాత ఈ శరీరాలను వదిలేశారు. కానీ ఇప్పుడు ఏ పర్పస్ కొరకు? దే ఆర్ వెయిటింగ్. ఎవరు? వాళ్ళ కర్మల్ని అనుభవించడానికి వచ్చినటువంటి ఆత్మలు వెయిట్ చేస్తున్నాయి. కాబట్టి అటువంటి ఆత్మలు, మిగతా వాళ్ళందరూ ముక్త ఆత్మలు, వాళ్ళు బద్ధ జీవులు కాదు. ప్రజాపతులందరూ కూడా వాళ్ళు కేవలము ఈ సృష్టికి కోఆపరేట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ, ఇప్పుడు ఇంకా రాబోయే వాళ్ళందరూ కూడా కొంత, అంటే మైథున సుఖం ద్వారా ఎవరైతే పిల్లల్ని కంటారో వాళ్ళు ఆ ఆత్మలన్నీ కూడా ఇటువంటి ఈ మైథున సుఖ అనుభవం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు
జన్మనిస్తారు. ఆ పిల్లలకు జన్మ అంటే ఆ శరీరము త్రిగుణాలతో కూడుకున్నటువంటి శరీరము. ఈ మనువు కంటే ముందు వీళ్ళందరూ గూడా ప్రజాపతులు. వాళ్ళ శరీరాలు అన్నీ గూడా భౌతిక శరీరాలు గాదు. వాళ్ళందరూ గూడా ఆధ్యాత్మిక శరీరాలు. త్రిగుణాతీతమైనటువంటి శరీరాలు. దాని తర్వాత మనువు తర్వాత వచ్చిన వాళ్ళందరూ గూడా ఇంగా త్రిగుణాల్లో కూడుకున్నటువంటి అంటే వాళ్ళు గూడా శుద్ధ భక్తులున్నారు. కానీ ఇంకా అక్కడ స్టార్ట్ అయిందన్నట్టు. అది మరి ఎటువంటి ఆదర్శనీయమైనటువంటి సంతానం కనాలంటే మరి ఎట్లా మరి? ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఏం చెయ్యకూడదు? అందుగురించే ఓ పూజనీయుడా విదురుడు మైత్రేయ మునిని అంటే గురువుగారిని ఏ విధంగా సంబోధించాలో చూడండి. సో, పూజనీయుడా అదే మనమైతే మనకు నచ్చితే పూజనీయుడు, నచ్చకపోతే ఈయన నిందనీయుడు అని మనం సంబోధిస్తా ఉంటాం. నచ్చినన్ని రోజులు పూజనీయుడు. ఏదో ఒక సందర్భంలో నచ్చలేదనుకోండి గురువుగారు, ఆయననింకా లిస్ట్ అంతా ఆల్రెడీ అప్పటి వరకు చాలా పొగడ్తల్లో ముంచెత్తాము. ఏదో ఒక సందర్భం నచ్చకపోతే అప్పుడు ఆయనను ఆ పొగడ్తలు ప్రచారం చేశామో లేదో తెలీదు గానీ చెయ్యము పొగడ్తలు. గురువుగారి గురించి ప్రచారం చెయ్యము. కానీ నెగెటివ్ ప్రచారం మాత్రం వద్దన్నా గూడా మనం చేసే పరిస్థితి ఉంటది. దానివల్ల గురువుగారికి జరిగేది నష్టం ఏముండదు. ఓకే. పబ్లిక్‌లో చెడుగా ప్రచారం చేసినందువల్ల ఓకే. వాళ్ళ కర్మ. గురువుగారు ఎప్పుడైతే ప్యూరిటీతో ఉంటారో సో, ఆయనకు నష్టం జరిగేది ఏమీ ఉండదు. మేబీ కొంతమంది ఎవరైతే నింద చేస్తున్నారో, ఆ నిందలని వినడానికి ఇష్టపడేవాళ్ళు ఆ వర్గంకెళ్ళిపోతారు. ఎవరైతే అటువంటిది భగవంతుడు రామచంద్రుడే నిందల్ని వినడు, చెడుని వినడు. ఓన్లీ మంచిని విని గుర్తుపెట్టుకుంటాడు. మరి మనం భగవంతుడు రామచంద్రుడి యొక్క అడుగు జాడల్లో నడవాలంటే మనము అలానే చెడుని వినకూడదు, చెడుని మాట్లాడకూడదు. కేవలం మంచిని అంటే భగవంతుడి గురించి వినాలా, భగవంతుడి గురించి మాట్లాడాలి. మనకు నవదా భక్తుల్లో చెప్పిన విధంగా. ఇక్కడ గూడా ఓ పూజనీయుడు అంటే గురువుగారిని సంబోధించే విధానము, గురువుగారి దగ్గర నుంచి వినాలి. భగవత్ తత్వాన్ని, భగవంతుడి గురించి వినాలి అనుకుంటే, గురువుగారిని ఆ విధంగా రెస్పెక్ట్ చేస్తూ వేడుకోవాల ప్రశ్నల గురించి. మైథున క్రియ ద్వారా సంతానము వృద్ధి చెందినట్టి ఆ వంశమును, ఏ వంశము? మనువు యొక్క వంశం గురించి దయతో నాకు తెలియజేయుడు. ఎందుకు మనువుకు అంత ప్రాముఖ్యత ఉంది? చెప్పండి ఎవరైనా? మనువుకు ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? సో, అందు గురించే ఆయన వంశం అంత గొప్పది. ఎందుకంటే భగవంతుడు స్వయం ఈ గీత అనే జ్ఞానాన్ని సూర్య భగవానుడికి బోధిస్తే సూర్యుడు మనువుకు బోధించడము. మనువు ఎవరికి బోధించారు? నెక్స్ట్ డౌన్. ఇక్ష్వాకర్. ఇక్ష్వాకు. ఇక్ష్వాకు అంటే రామచంద్రుడి యొక్క వంశంలో టాప్‌లో ఉన్నవారు. కాబట్టి ఇక్కడ అందు గురించి అటువంటి వంశం గురించి నేను వినాలనుకుంటున్నాను అని విదురుడు ప్రశ్నించారు గురుదేవుల్ని. మైత్రేయుని భాష్యం. సత్సంతానమును వృద్ధి చేయుటకై గల నియమిత మైథున భోగము అంగీకార యోగ్యమైనది. సో, ఇక్కడ మనము మానవాళి ప్రారంభమైంది. కాబట్టి మానవులు 4 కార్యాల గురించి అంటే ఇక్కడ ప్రారంభమైతాయి. ఆహార, నిద్ర, అంతకుముందు వాళ్ళందరూ గూడా యోగులు, సిద్ధ పురుషులు వాళ్ళు ఇవన్నిటిని గూడా కంట్రోల్ చేసుకున్నోళ్ళు. జయించిన వాళ్ళు. ఆహార, నిద్ర, భయమైతునం. ఈవెన్ ఆహారాన్ని గూడా తిన్నా తినకుండా నడిసేది. నిద్ర గూడా వీళ్ళు ఇవన్నిటిని జయించిన వాళ్ళు. ఇక్కడ మానవ జాతి ప్రారంభమైనప్పుడు ఈ 4 కంపల్సరీ అయిపోయినాయి. ఆహార, నిద్ర, భయమైతునం చ. కానీ ఆ మైథునం గూడా దేని కొరకు? కేవలము పిల్లల్ని కనడానికి మాత్రమే అది. అది గూడా ఎటువంటి పిల్లల్ని? సత్సంతానము. దుస్సంతానము గాదు. దుస్సంతానం అయితే పశువులు, పక్షులు గూడా కంటా ఉంటాయి. గుడ్లు పెట్టి కంటాయి. తర్వాత మైథున సుఖాన్ని అనుభవించి గూడా పశువులు కంటా ఉంటాయి. ఇక లాభం ఏముంది? మనం గూడా అటువంటి సంతానం కంటా ఉంటే. ప్రభుజీ మరి ఇది భాగవతం మీరు ముందు చెప్పలే గదా! మరి మీరు ముందు పరిచయం కాలే గదా నాకు. ఇప్పుడు పరిచయం అయ్యిండ్రు. ఇప్పుడన్నా ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మా పిల్లలు వినే పరిస్థితుల్లో లేరు గదా ప్రభుజీ. వాళ్ళంతా లైఫ్ సెటిల్మెంట్. ఓకే. వాళ్ళ కర్మ అలా ఫస్ట్ మీరు ఆ మార్గంలో లేరు గాబట్టి, వాళ్ళు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇగో ఈ ఈ తల్లి, తండ్రి అయితే మాకు బావుంటది కృష్ణ. మేము వీళ్ళ గర్భంలో ఎంటర్ అవ్వాలని. ఎందుకంటే, మీరప్పుడు చాలా ప్యాషనేట్‌గా ఉండే. మస్తు భౌతికంగా ఎంజాయ్‌మెంట్లు చాలా ఉండే కాబట్టి, అరే! వీళ్ళైతే నాకు ఎంజాయ్‌మెంట్ బాగా ఇస్తారనుకున్నారు. అప్పుడు మీ గర్భంలోకొచ్చారు. కానీ ఇప్పుడు తీరా జూస్తే, మా సీనరీ మారిపోయింది.
ఇప్పుడు వాళ్ళకేమో ఎంజాయ్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు వచ్చింది మీతో ఎంజాయ్ చేయడానికి కొరకు, భౌతిక సుఖాలను అనుభవించడానికి. కానీ వాళ్ళు మిమ్మల్ని చూసి మా కర్మ బాలేదో, మా అమ్మ నాన్న కర్మ బాలేదో, వీళ్ళకో గురువుగారు దొరికాడు అన్నింటిని త్యజించమంటున్నాడు. భౌతికమైనటువంటి ఆసక్తి, భోగాసక్తి లేదు. భౌతికమైనటువంటి అనాసక్తి, భౌతిక ఇంద్రియ సుఖాల అనాసక్తి. ఇదేం జీవితం అని మేము తప్పుదారి అంటే తప్పుతో బట్టి వీళ్ళ గర్భాన వచ్చినట్టున్నాము అని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. వాళ్ళకు కూడా ఏదో సమయంలో తెలుస్తుంది. వాళ్ళ బాధపడుతున్నారని చెప్పి వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కొరకు మీ గర్భంలో వచ్చిర్రు. వాళ్ళ ఎంజాయ్‌మెంట్ కొరకు మీ ఎంజాయ్‌మెంటు మీకిప్పుడు తెలిసింది. నిజమైన ఎంజాయ్‌మెంట్ ఆత్మ ఎంజాయ్‌మెంట్. మరి తెలిసిన తర్వాత గూడా వాళ్ళ కొరకు సపోజ్ మన ఇంటికి ఎవరో చుట్టాలొస్తారు. చుట్టాలొచ్చినందుకు వాళ్ళకి ఇష్టమున్నది, మనకు కష్టమున్నదా అని మనం జేసి పెట్టలేము. హరే కృష్ణ. సో, దిస్ ఈస్ ద వే. వాళ్ళకి ఈ బెడ్‌రూమ్ నాకు కొంచెం ఫ్యాన్ ఉంటే నిద్ర రాదండి. ఏసీ పెట్టి ఒకరోజు వచ్చిన చుట్టం కొరకు టక్కన ఫ్యాన్ ఫిట్ చేస్తారు. ఆ 10,000 పెట్టి. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి వెళ్ళటమే అది. కాబట్టి నా జీవితము నేను వాళ్ళకంటే ముందు నేను సెలెక్ట్ చేసుకొనొచ్చాను. కాకపోతే భగవంతుడి ద్వారా నేను పలానా తల్లిదండ్రికి, ఆ తల్లిదండ్రి గూడా నాకు భౌతికమైనది ఇచ్చారు. ఆధ్యాత్మికమైనది ఇవ్వలేదనుకోండి. సపోజ్ నాకు 40 ఏండ్ల వరకు భౌతిక సుఖాలను అనుభవించేది, భౌతిక కష్టాలను అనుభవించేది రాసిపెట్టిందుంది. కానీ నేను లాస్ట్ లైఫ్‌లో చేసిన పుణ్యకర్మ, భగవత్ కర్మ ఆ! దాని ద్వారా నాకు భగవంతుడు 40 42 20 ఎంతో సంథింగ్. సో, నా లైఫ్‌లో అయితే 26థ్ ఇయర్‌లో సో, టర్న్ చేసేసిండు భగవంతుడు. అంతకుముందు ఇంద్రియ భోగాలు అందరూ ఫ్రెండ్స్, చుట్టాలందరూ వండర్. అరే! వాట్ ఈస్ దిస్ ఇన్ లైఫ్ ఇట్లా అయిపోయిందని. అంతే భగవంతుడి దగ్గర నేను అది రాసుకొనొచ్చాను. ఆజ్ఞ తీసుకొనొచ్చాను. దాని తర్వాత చేంజ్ ఎవరి కొరకో మళ్ళీ అప్పుడు భగవంతుడు అంటాడు, "అరే! నువ్వు ఛాన్స్ ఇయ్యమంటే ఛాన్స్ ఇస్తే ఇలా అయిపోతున్నావేంటి నీ జీవితం?" నీ మీద డిపెండ్ అయిన వాళ్ళు నీ మొదటి పార్ట్ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్‌లో సుఖం ఉంది కాబట్టి వాడు అది చూసొచ్చాడు. సో, కాబట్టి ఇప్పుడు వాడిని గూడా మార్చే బాధ్యత నీది. మారిపోతాడు వాడు. వాడి కొరకు మళ్ళీ నువ్వు ఓల్డ్ ట్రాక్‌కి వెళ్ళకు. సత్సంతానం వృద్ధి చేయడం గల నియమిత మైథున భోగము అంగీకార యోగ్యమైంది. సో, మైథున సుఖం కేవలం సత్సంతానాన్ని కనడానికి కొరకు స్వీకరించడం జరిగింది. కేవలం మైథున భోగమునందే లగ్నమైన మనుజుల చరిత్రను వినుటయందు విదురునికి ఏమాత్రం అభిరుచి లేదు. సో, కాబట్టి మనందరం గూడా విదురుడికి అభిరుచి లేదంటే విదురుడి యొక్క దాన్నేమంటారు చెవులు ఆయనకు భౌతికమైనటువంటి భోగాల గురించి వినడానికి సుముఖంగా లేడు, ఇష్టంగా లేదు. అదే గొప్ప గొప్ప ఆ! భక్తులు ఏ విధంగా తన పిల్లల్ని కన్నారు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఆయనకు ఉత్సాహం ఉంది, రుచి ఉంది గానీ, మైథున భోగమే జీవితము అనే వాళ్ళ చరిత్ర గురించి తెలుసుకోవాలని లేదు. కానీ స్వయంభువ మనువు వంశము నెడ అతడు ఆసక్తుడైండెను. స్వయంభువ మనువు అక్కడి నుంచే ఆహ్, ప్రారంభమైంది. మనువులంటే మనము చరిత్రలో మనము చూడొచ్చు. ఎంతమంది మనువులుంటారు మామూలుగా? 14 మనువులుంటారు. ఓకే. దాంట్లో మొట్టమొదటి మనువు స్వయంభువ మనువు, రెండవ మనువు స్వారోచిష మనువు, 3 ఉత్తమ మనువు, 4 తమసా మనువు, 5 రైవత మనువు, 6 చక్షుష మనువు, 7 వైవస్వత మనువు, 8 సావర్ణి మనువు, 9 దక్ష సావర్ణి మనువు, 10 బ్రహ్మ సావర్ణి మనువు, 11 ధర్మ సావర్ణి మనువు, 12 రుద్ర సావర్ణి మనువు, 13 దేవ సావర్ణి మనువు, 14 ఇంద్ర సావర్ణి మనువు. ఈ విధంగా 14 మనువులు ఉంటారన్నట్టు. సో, దాంట్లో మొదటి మనువు స్వయంభువ మనువు. ఆ మనువు అప్పుడంతా గూడా సత్య యుగం గాబట్టి, సో, ఆయన యొక్క ఫ్యామిలీ అంతా గూడా మైథున సుఖం కొరకే ఆయన జీవితాన్ని గడుపుతూ సంతానాన్ని కనలేదు. ఆయన తన యొక్క సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారము ఆ మైథున సుఖాన్ని అనుభవించి సత్సంతానాన్ని కనడం జరిగింది. ఏలైన ఆధ్యాత్మిక జ్ఞానంతో తమ ప్రజలను అతి జాగ్రత్తగా కాపాడినట్టి భక్తులైన రాజులు ఆ వంశమున జన్మించుండిరి. కాబట్టి ఆయన వంశమున ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకుంటూ ధర్మ ప్రకారము పరిపాలన చేస్తూ
భగవంతుడి యొక్క ప్రతినిధిలాగా కేవలం నేను రిప్రజెంటేటివ్, నేను యజమాని కాదు, యజమాని భగవంతుడు. సో దాన్ని ఏమంటారు, ఇప్పుడు కంపెనీ చైర్మన్ ఓనర్ ఒకరు ఉంటారు, సిఎండిని పెట్టొచ్చు, ఆయన చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్, ఆ కంపెనీని మేనేజ్ చేయమని పెడతాడు. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మాండాన్ని, స్పెషల్గా భూలోకాన్ని మేనేజ్ చేయమని మనువుని పెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఆయనకు తెలుసు, ఎస్ నేను మేనేజర్ని మాత్రమే, ఓనర్ని కాదు అని. కనుక వారి కర్మల చరిత్ర వినుట ద్వారా మనుజుడు జ్ఞానవంతుడు కాగలడు. అటువంటి ఉత్తమ భక్తుల యొక్క చరిత్ర వినడం వల్ల జ్ఞానం. ఇప్పుడు భాగవతం అంటే ఏంటి? భగవంతుడి యొక్క జన్మ కర్మల గురించి, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల జన్మ కర్మల గురించే భాగవతం ఉంది. సో ఆ భాగవత జ్ఞానం ద్వారా మనము ఉత్తమమైనటువంటి భక్తి మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది. అలా ఎవరైతే ఈ భాగవత ధర్మమే నా జీవితం అని ఆయన కన్విన్స్ అయ్యి, సో ఆ భాగవతంలో ఏ విధంగా బోధించారో దాన్ని నిజ జీవితంలో ఆచరిస్తూ జీవితాన్ని గడిపినట్టయితే చాలా సులభంగా ఈ భౌతికమైనటువంటి సమస్యలను దాటుతూ మనము మన యొక్క లక్ష్యమైనటువంటి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేరుకోవడం చాలా సులభము. ఈ భవసాగరాన్ని చాలా సులభంగా దాటగలరు. ఈ సందర్భమున ప్రయోగింపబడిన పరమ సమ్మత అను పదము మిగులు ప్రధానమైంది. స్వయంభువ మనువు అతని సంతానం చే సృజింపబడిన వంశము ప్రామాణికులచే ఆమోదితమైనదని అది సూచిస్తుంది. అనగా ఆదర్శనీయమగు సంతానము వృద్ధి చేయుటకై గల మైథున క్రియను ఋషులు వేద వాంగ్మయపు ప్రామాణికులు అనుమతించరు. సో కాబట్టి దానికంటే ముందు ప్రజాపతులేమో వితౌట్ మైథున క్రియ సృష్టింపబడ్డారు. మనువు ద్వారా ప్రతి ఇంకా క్రియేషన్ అంతా కూడా మైథున క్రియ. కానీ మైథున క్రియనే మన లక్ష్యంగా జీవితాన్ని కొనసాగించకూడదు. అదైతే పావురం మైథున క్రియనే జీవితంగా భావిస్తూ అది జీవిస్తూ ఉంటుంది. కానీ మానవులు వచ్చిన పర్పసు భగవద్ధామం తిరిగి వెళ్ళడానికి కొరకు, మనం ధర్మాన్ని పాటించడానికి వచ్చాం, ఇది ఓకే. సో మనము జీవుల యొక్క ఇంకా నెక్స్ట్ జనరేషన్ కనడానికి మాత్రమే మైథున క్రియ. కానీ మనం జీవితం అంటే అదే అనిగా భావిస్తే మనము నో బెటర్ దాన్ ఎనిమల్ ఆర్ బర్డ్. నెక్స్ట్ స్వయంభువ మను యొక్క సత్సంతానంలో చూద్దాం మనం. ఇద్దరు కుమారులు, ఆ ఇద్దరు కుమారుల్లో ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు సప్తద్వీప సమన్వితమైన ధరణిని అంతటినీ ధర్మానుసారంగా పాలించిరి. స్వయంభూమను పరిపాలించారు, వాళ్ళిద్దరు కూడా పరిపాలించారు. శ్రీమద్ భాగవతం సైతము విశ్వపు వివిధ భాగములకు చెందిన గొప్ప పాలకుల చరిత్రే. ఈ భాగవతం అంతా కూడా ధర్మాత్మైనటువంటి పాలకుల చరిత్ర ఉంది దీంట్లో. ఈ శ్లోకమున స్వయంభవ మనువు తనయులకు ప్రియవ్రతుడు ఉత్తాన పాదులు పేర్కొనబడిరి. సప్త ద్వీపములుగా విభజింపబడి ఉన్న ఈ ధరణిని వారు పాలించి ఉండిరి. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర ధ్రువమండలము, దక్షిణ ధ్రువ అనుచు నేటికిని ఆ సప్త ద్వీపంలో కలవు. శ్రీమద్ భాగవతమునందు భారతీయ రాజులందరి క్రమానుగత చరిత్ర లేకున్నను ప్రియవ్రతుడు మరియు ఉత్తానపాదుడు, శ్రీరామచంద్రుడు, ధర్మరాజు వంటి అతి ముఖ్యమైన రాజుల చరిత్రలు మాత్రము పొందుపరచబడినవి. అట్టి ధార్మికులైన రాజుల కర్మలు శ్రవణ యోగ్యమై లగుటే అందులకు కారణము. వాటిని అధ్యయనం చేయుట ద్వారా జనులు లాభమును వడియగలరు. సో చూడండి, ఇక్కడ ఎంతో మంది రాజులు ఉన్నారు, కానీ మనకు కేవలము కొంతమంది మాత్రమే ఇక్కడ ఎందుకు ఇవ్వడం జరిగింది? వాళ్ళ చరిత్రలు చాలా గొప్పవి, వాళ్ళు ఆదర్శమైనటువంటి పాత్రలను పోషించారు. ఇప్పుడు ఈ స్వయంభువ మను వంశంలోనే ఇమ్మీడియట్గా ఎవరు గొప్ప భక్తుడు అవతరించాడు, జన్మించాడు అనే దానికంటే సో ఉత్తమ భక్తుల యొక్క అవతరణ అంటారు. వాళ్ళ వంశంలో ఎవరు అవతరించారు?
హరే కృష్ణ. మన పిల్లలు ఆయన 5 సంవత్సరాలు మన సంతానము 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా కూడా వాళ్ళకి ప్రభుజీ ఈ భాగవత్ కథ కానీ భగవద్గీత కానీ ఈవెన్ వినడానికి కూడా ఇష్టం లేదు, మేం వింటుంటే కూడా ఆపోజ్ చేస్తున్నారు ప్రభుజీ అని చాలా మంది అంటుంటారు. ఇదే అందుగురించి అది సత్యయుగము, ఇది కలియుగము. సో మనం కూడా అంత శ్రద్ధతో, అంటే మన పాస్ట్ లైఫ్ కూడా అలా ఉంది కాబట్టి మనం అటువంటి సంతానాన్ని భగవంతుడు మనకు ప్రసాదించాడు. సో మన పాస్ట్ లైఫ్ ఒకవేళ చాలా ప్యూర్ డివోషనల్ లైఫ్ అయితే మనం కంప్లీట్గా డివోషనల్లో ఉన్నటువంటి సంతానాన్ని మనము పొందొచ్చు. కాబట్టి మన పాస్ట్ లైఫ్ అంత డివోషనల్గా లేదు కాబట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు. మనం ఒకటే సంతోషపడాలా, ఓకే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరము ఆధ్యాత్మికమైనటువంటి సాంగత్యము, లేదంటే నేను ఆత్మానుభూతికి అట్లీస్ట్ ప్రారంభించాను, దీన్ని ఇంకా బ్రేక్ కానీ వెనకకు కానీ ఈ ప్రపంచంలో ఎవరు తీసుకొని వెళ్ళకూడదు అని మనము ఆ భగవంతుని ప్రే చేయాలి. సంతానం ఉండని, సో వైఫ్ హస్బెండ్ ఎవరైనా ఉండని, మనము నడుస్తున్న మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, చాలా ఉన్నతమైనటువంటి మార్గము మనకు తెలుసు. అయినా కొన్నిసార్లు ఇంత వింటున్నప్పుడు కూడా కొన్నిసార్లు మళ్ళీ డౌట్ వ్యక్తపరు, ప్రభుజీ మా ఇంట్లో వాళ్ళు వినట్లేదు. మీరు ఆసక్తి, రాగము ఆసక్తి అంటే భౌతిక ఆసక్తి ఎంతవరకు ఉంటుందో అంతకాలము ఆధ్యాత్మిక పురోగతి చాలా మనకు స్పీడ్ బ్రేకర్ లాగా అయిపోతూ ఉంటుంది. మరి ఎలా ప్రభుజీ పిల్లల్ని ప్రేమించొద్దా, హస్బెండ్ని ప్రేమించొద్దా? ఓకే, అది నిన్న మనకు వచ్చింది. నిన్న మాతాజీ బ్రజవల్లి మాతాజీ ఒక డౌట్ అడిగారు. ఏంటి మాతాజీ డౌట్? తత్వము లేనటువంటి, అంటే భగవత్ తత్వము లేనటువంటి ధర్మము కేవలము సిద్ధాంతము లేక మూఢ విశ్వాసము, అంధవిశ్వాసము, అది పాటిస్తా పోతుంటారు వాళ్ళు. ఎంతనే వినని, బాబు పొద్దున జపం చేస్తాం దినంలో, మా ఇంట్లో ఈరోజు ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్లో మా చుట్టాలు బంధువులు అందరూ తినేటోళ్ళు తాగేటోళ్ళు, వాళ్ళకి మాత్రం పెట్టాలా ప్రభుజీ, నేను మాత్రం బంద్ చేసిన వాళ్ళకి పెట్టాలా, ఇక వాళ్ళు ఫోర్స్ చేస్తే నేను కూడా తాగాల తినాలా? ఇదేం ధర్మం అండి? అది అసలు ధర్మం అంటారా? మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం. మా ఇంట్లో ఎవరో చనిపోయారు ప్రభుజీ, మా అమ్మ తినకపోతుండే, లాస్ట్ తినకపోతుండే, మొదటైతే తింటుండే కాబట్టి మేమిప్పుడు మా చుట్టాలు బంధువులు అందరూ తినేవాళ్ళు కాబట్టి ఆ ధర్మాన్ని మీకు తెలియదు ప్రభుజీ, మీరు బ్రాహ్మణులు ఉండొచ్చు, మేమైతే వేరే అయ్యేది కదా ప్రభుజీ. కులాలు లేవు, వర్ణాలు ఉన్నాయి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, మనం ఇవన్నీ. మరి ధర్మం అంటే మనకు తోచిందే ధర్మము, తత్వం ఉండదు అక్కడ, భగవతత్వం ఉండదు. భగవంతుడు ఏం బోధించాడు? మనువు నుంచి వచ్చింది. మనువు ఏం చెప్తున్నాడు? మనువు ఎక్కడి నుంచి వచ్చాడు? బ్రహ్మ నుంచి వచ్చాడు. బ్రహ్మను ఎక్కడి నుంచి వచ్చాడు? జీవి, మొదటి జీవి బ్రహ్మ. బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు, ప్రజాపతుల ద్వారా ఈ క్రియేషన్ జరిగింది. మరి బ్రహ్మ తిన్నాడా, తాగాడా? బ్రహ్మ ఏం పాటించాడు? బ్రహ్మ తర్వాత ప్రజాపతులు ఏం పాటించారు? తర్వాత యుగ ధర్మాన్ని పాటించక వాళ్ళు పతితులు అయిపోయారు. కానీ మనం ఏం చేస్తాం? తత్వం ఏదో మీరు చెప్తా ఉంటారు, మీరు చెప్పినప్పుడు గమ్మత్ మంచిగా అనిపిస్తుంది, కానీ అది పాటించడానికి చాలా కష్టంగా ఉంది ప్రభుజీ. మనకు భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఒకవేళ యజ్ఞము చెయ్యకుండా ప్రసాదాన్ని భుజించినట్టు అవుతే ఏమవుతుందని చెప్తున్నారు? యజ్ఞంలో అర్పించకుండా ప్రసాదాన్ని భుజించినట్టు అవుతే ఏమవుతుందంట? పాపం భుజించినట్టు. ఇదేంటిది? పాపం భుజించినట్టు అని చెప్పేది దేని కింద వస్తుంది? చెప్పండి, మా శ్లోకం చెప్పండి. హరే కృష్ణ గురు చెప్పండి. యజ్ఞశిష్టాసిన సంతు ముత్యంతే సర్వకిల్బిషే భుంజతే తే స్వగం పాప ఏ పచ్చంత్ ఆత్మకారం. 3.13. ఇది ఏంటిది? ధర్మమా లేకుంటే తత్వమా? ఇది ధర్మం ప్రభుజీ, అది క్లారిటీ ఉండాల. ఇది తత్వం, భగవంతుడు చెప్తున్నటువంటి భగవత్ తత్వము.
కానీ మనము ఇదే తత్వము దీన్నే ధర్మంగా పాటించాలా. నాకు శాస్త్రం తెలుసు, ఇది మూడోసారి వింటున్నా, నాలుగోసారి వింటున్నా, కానీ నేను ధర్మం ఏం పాటిస్తున్నా? మా ఇంట్లో వాళ్ళు చెప్పారు ప్రభుజీ, మా ఆచార వ్యవహారాలు ప్రభుజీ, మా ధర్మం వేరు, తత్వం వేరు. భగవత్ తత్వం ఇది, భగవంతుడి తత్వం అంటే భగవంతుడి బోధన. కానీ నేను పాటిస్తుంది నాకు తోచినటువంటి విధానాన్ని, నేను నా జీవన విధానము నా తోచినట్టుగా నేను ముందుకు వెళ్తున్నాను. అర్థమైందా? సో అక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పే జ్ఞానము ఇది ఆచరించడము ధర్మము. జీవుల యొక్క ధర్మము అంటే ఆచరణ. తత్వం తెలుసు, ఆచరించకపోతే ధర్మాన్ని పాటించినట్టు. సో కాబట్టి ఇక్కడ మనకేమన్నారు, నిన్న చాలా మంది అటెండ్ చేయలే కాబట్టి అప్పటికి వెళ్ళిపోయారు. ధర్మము లేనటువంటి తత్వము కేవలం కొన్ని మార్లు మూర్ఖపు పట్టుదల. అదేవిధంగా ఏమన్నారు, ఇంకోటి తత్వము లేనటువంటి ధర్మం కేవలం సిద్ధాంతం, మూఢ విశ్వాసం. అంటే మనం పాటించే ప్రతి దానికి శాస్త్ర సమ్మతం ఉందా, శాస్త్రం ఏం చెప్తుంది, శాస్త్రం ఏమీ సపోర్ట్ లేకుంటే అది మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం. అదేవిధంగా ధర్మము లేనటువంటి తత్వము కేవలము మూర్ఖపు పట్టుదల. ధర్మము లేనటువంటి తత్వము, ఇప్పుడు మనము ఏ కేటగిరీలోకి వస్తాము? దీంట్లో చాలా మంది దేంట్లోకి వస్తాము? ధర్మం లేనంటి తత్వంలోనే ఉన్నాం గురుజీ. ధర్మము లేనట్టి తత్వంలోనే చాలా మంది ఉన్నాము. ఉన్నారా? మరి దాంట్లో ఉంటే పర్వాలేదా? పర్వాలేదు ఎట్లా గురుజీ, దాంట్లో ఉండకూడదు, కానీ ఇంకా ఉంటున్నాం. తత్వం తెలుసుకుంటున్నారు, సో ప్రయత్నం చేయండి. అర్థమైందా? పాటించడం లేదు, పాటించండి. ఇప్పుడు ధర్మం అంటే నిప్పు చెయ్యి కాలుస్తుందని తెలుసు, ఆ తెలిసినా కూడా ఆ నిప్పు మనకు మంట దగ్గరికి వెళ్తే కాలిపోతామని తెలిసి అయినా కూడా మనం ఆ కాలుతామనే ధర్మాన్ని మనం పాటించకుండా వెళ్తే ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది మనకు. ఎవరైనా కానీ వాళ్ళు పొయ్యి మీద చాలా వేడిది మనకు పాత్ర ఉందని దాన్ని ఒక గుడ్డతో పట్టుకొని దించాల. అలే పర్వాలేదు దించుతా అంటే చెయ్యి, నిప్పు తన ధర్మాన్ని తను చేస్తుంది. మనకు తత్వం అంటే చెయ్యి కాలుతుందనే విషయం తెలిసి ధర్మం ఏంటి, దాన్ని చేతులను రక్షించుకోవాలని గుడ్డ పట్టుకోకుండా చేతులు కాలుతాయి. అలానే తత్వం తెలుసు మనకు, ధర్మాన్ని పాటించట్లేదు, అప్పుడు ఏమవుతుంది? మూర్ఖంగా వ్యవహరిస్తున్నట్ట కాదా? లేదు ప్రభుజీ, మా ఇంట్లో పెళ్ళి ఉంది, ఆ పెళ్లికి ముందు పండగ చేస్తాం ప్రభుజీ, జనరల్గా ఆ 5 జీవుల్ని కట్ చేస్తాం ప్రభుజీ, ఆ పండగకు మాత్రం మీరు రావద్దు ప్రభుజీ. ఇదేంటండి? అంటే మనం ఇంకో జీవులే కాదు, పెళ్లి చేస్తున్నామండి, కానీ పెళ్లికి 1000 మందిని పిలుస్తున్నాము, 1000 మందికి మాత్రము ఏం తినబెడతాం మనం? తత్వం తెలుసు, యజ్ఞశిష్ట సినస్సంతో ఏం తినబెట్టాలి వాళ్ళకు? ఏం భగవంతుడికి యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదము ఏమవుతుందంట? సో ఎక్కడున్నాం మనం? నేను పేరు పిలిచిన అంటే తప్పుగా భావించకండి. సో కొన్నిసార్లు బాధపడద్దు. మనం చేస్తుంది ఏంటి, ఫ్యూచర్లో ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎవరి కొరకో మనం మన ధర్మాన్ని, భాగవత ధర్మాన్ని మనం పాటించాలా అనేది. పాటించకపోతే లైఫ్లో ఇందాక గర్భము అంటే సంతానం, మళ్ళీ ఇప్పుడు మనందరం మన సంతానమే పెరిగిపోయారు, మన సంతానాన్ని కనగలుగుతాం, అయిపోయింది. మన చేతుల్లో ఏముందో తత్వము తెలుసుకొని ధర్మాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఒకసారి సపోజ్ మా అబ్బాయి పెళ్ళి అయిపోయింది అనుకోండి, నేను ఈ లైఫ్కి మళ్ళీ చేయలేను కదా. అరే డైవర్స్ తీసుకోరా, మళ్ళీ పెళ్లి చేస్తారా? ఎందుకంటే నీ పెళ్ళప్పుడు నేను ధర్మం, తత్వం తెలుసు కానీ ధర్మాన్ని పాటించలేదు, ఇప్పుడు ధర్మం కొరకు మళ్ళీ పెళ్లి చేసుకో, అది డైవర్స్ ఇచ్చేసి అంటే ఇజ్ ఇట్ ఓకే? హరే కృష్ణ, ఓకేనా? నాట్ ఓకే గురుజీ. అమ్మాయి పెళ్ళి, అమ్మాయికి చెప్పి, అమ్మాయి నేను నీకు పిల్లలు కూడా కాలే కదా, ఓకే ఇప్పుడు నువ్వు మీ హస్బెండ్కు డైవర్స్ ఇచ్చి, ఆయన కూడా భక్తుడు కాదు, ఎంత చెప్పినా భక్తుడు అయితలేడు కదా, మళ్ళీ నీకు ఒక భక్తుడికి మంచిగా తత్వం అంతా తెలిసింది కదా, ధర్మం ప్రకారమే నేను పెళ్లి చేస్తాను అని ఇప్పుడు అనగలుగుతాం మనం? అనలేం కదా. అయిపోయింది, లాస్ట్. వన్స్ ఇది లాస్ట్, ఇది లాస్ట్, అయిపోయింది, ఆ చేతుల్లోంచి వెళ్ళిపోయింది. అందు గురించి తెలిసి మనం తప్పు చేయకుండా ప్రయత్నం చేయండి. ఓకే.
కాబట్టి ఇక్కడ ఉత్తానపాదుడు, ఆయన కుమారుడు ధ్రువ మహారాజ్. 5 ఏళ్ళ ఏజ్లోనే ఆయనకు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారము తండ్రితో, అదే మన పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు కూడా ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు ఈ రోజుల్లో. కానీ తన తండ్రితో ఏమీ చెప్పకుండా తల్లి దగ్గరికి వెళ్ళి, ఇది జరిగిన విషయము అమ్మ, నేను మరి ఇటువంటి సందర్భంలో నేనేం చెయ్యాలా, కిం కర్తవ్యం అంటే తల్లి ఏం చేస్తుంది, ఈ సిచ్యువేషన్లో మీ నాన్న మొత్తం భూమండలానికి ఆయన రాజు కాబట్టి ఆయన ఎదుర్కొనే పరిస్థితి ఎవరికి ఉంటుంది, కేవలం ఆయన కంటే బాస్ భగవంతుడు. భగవంతుడు నీకు ఏమన్నా మేలు చేయగలుగుతాడు. మరి భగవంతుడు ఎక్కడ దొరుకుతాడు నాకు? జనరల్గా చెప్తాడు, అరణ్యాల్లో వెళ్ళి తపస్సు చేస్తే భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది, భగవంతుడు లభ్యమవుతాడు అంటారు. అంతే, తల్లి పర్మిషన్ ఇచ్చింది, వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. అంటే అటువంటి తల్లిగా మనం తయారు కావాలా? మరి అటువంటి తల్లిని తల్లి అంటారు. అటువంటి తండ్రిని అంటే ఎవరైతే తన బిడ్డలను ఈ భౌతిక సంసారం గురించి అర్థం చేసుకొని సంసారంలో మునిగిపోకుండా స్విమ్ చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచానికి పంపించేటువంటి గురువు నిజమైన గురువు, తండ్రి నిజమైన తండ్రి, తర్వాత బంధువులు నిజమైన బంధువులు, తర్వాత భర్త నిజమైన భర్త. మనం దేవతలను పూజ చేస్తూ ఉన్నాం, చాలా మంది దేవతల్ని, బాబాల్ని. వాళ్ళు నాకు భగవత్ మార్గాన్ని, వైకుంఠ మార్గాన్ని ఏమైనా చూపిస్తున్నారా? లేకుంటే వాళ్ళకి చేసే సేవ వ్యర్థము అని చెప్తున్నాను. ఇది భగవద్గీతలో ఉందా ఈ శ్లోకం? భాగవతంలో ఉందా? ఉంటే ఎక్కడ ఉంది? ఎవరు చెప్పగలుగుతారు చూడకుండా? వెంకటేష్ ప్రభుజీ అర్థమైంది కదా ఇప్పుడు? సంసార మృత్యు, జన్మ మృత్యు అనే సంసార సాగరం నుంచి దాటించాల మనని. ఓకే, చెప్పిండ్రు, బట్ అది ఇండైరెక్ట్ వేలో ఉంది మీరు చెప్పింది. ఓకే, అటువంటి రాజుల, ధార్మికులైన రాజుల కర్మలు శ్రవణ యోగ్యములగుటే అందుల కర్మము, అందులో కారణం. రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడు ఫిజికల్ గా కూడా సముద్రాన్ని దాటించాడు అందరినీ, కేవలం ఆయన నామము దాటించింది. అదేవిధంగా రామచంద్రుడు తన లీల అయిపోయిన తర్వాత తన రాజ్యంలో ఉన్నటువంటి ఈవెన్ చెట్లు చేమల్ని కూడా సాకేద్దామని తీసుకొని వెళ్ళిపోయాడు రామచంద్ర తనతో పాటు. అదేవిధంగా ధర్మరాజు ధర్మానికే పాటుపడి ఉన్నాడు. వాళ్ళు యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో మరణించిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఆయన ఏదైతే యుద్ధం తలపెట్టాడో ఆ యుద్ధంలో పాల్గొన్న ఆపోనెంట్ పార్టీ వాళ్ళు కూడా మినిమం స్వర్గలోకంకు వెళ్ళిపోయారు వాళ్ళు. సో తర్వాత అటువంటి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు కేవలం కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం. సో కాబట్టి అటువంటి రాజుల చరిత్రలను ధ్రువ మహారాజ్, ఉత్తానపాదుడి యొక్క కుమారుడు ధ్రువ మహారాజ్ 5 సంవత్సరాల ఏజ్లో 6 నెలలు తపస్సు చేశాడు. సాక్షాత్ భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు, భగవంతుని దర్శించుకోగలిగాడు. అటువంటి లీలల్ని మనము చర్చించాలి. నెక్స్ట్, ఓ బ్రాహ్మణుడా, పాపరహితుడా, దేవహుతి. చూడండి ఎలా సంబోధిస్తున్నాడు. ఇది ఎవరెవరితో సంబోధిస్తున్నారు 3వ శ్లోకంలో? విదురుడు మైత్రేయముని సంబోధిస్తున్నాడు. విదురుడు మైత్రేయముని సంబోధిస్తున్నాడు. అంటే ఈ విధంగా మనం కూడా మన గురువర్యుల్ని ఎప్పుడైనా కలిసినప్పుడు ఇటువంటి భావంతో కలవాలి. ఫ్రెండ్లీ భావమో ఇంకేదో భావమో ఏదో ఉండకూడదు. ఆయన దగ్గర వెళ్ళి మనం ఏదన్నా అంటే మన లోపల అంటే మనం అందరం అంత శుద్ధ. విదురుడు అంటే ఆయన మహాత్ముడు అనుకోండి. కాకపోతే వాళ్ళ అడుగుజాడల్లో మనం ఆయన ఏ విధంగా అయితే తన గురుదేవుల నుంచి జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు, ఫస్ట్ థింగ్ వాళ్ళ పట్ల మనకు అటువంటి వినయ విధేయతలు, అటువంటి భావం ఉండాలి. ఓ బ్రాహ్మణుడా, పాపరహితుడా, దేవహుతి నామము కలిగిన అతని తనయ కర్దమ ప్రజాపతికి భార్య అని నీవు పలికింటివి. భాషం ఇచ్చట మనము స్వయంభువ మనువును గూర్చి పలుకుచున్నాము, కానీ భగవద్గీత యందు మాత్రము మనం వైవస్వత మనువును గూర్చి విని ఉంటిమి. ప్రస్తుత కాలము వైవస్వత మనువుకు చెందినట్టిది. స్వయంభువ మనువు పూర్వకాలమందు రాజ్యం ఏలి ఉండెను. అతని చరిత్ర వరాహ యుగము
అంటే వరాహ అవతారము ఆవిర్భవించిన కల్పము, శ్వేతవరాహ కల్పము నుండి ఆరంభమగును. బ్రహ్మదేవుని ఒక దినము సమయమున 14 మనువులుందురు. అట్టి ప్రతి మనువు జీవితమందు ప్రత్యేక సంఘటనలు కలవు. ఆ విధంగా భగవద్గీతకు చెందిన వైవస్వత మనువు ఈ స్వయంభువ మనువుకు భిన్నుడై ఉన్నాడు. సో ఇక్కడ మనం కొంత బ్యాక్గ్రౌండ్ చరిత్రకు మనం వెళ్తే అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. స్వయంభువ మనువు మొదటి మనువు. ప్రతి మనువు యొక్క కాలం ఏంటంటే 72 చతుర్యుగాల కాలము. అంటే 43,20,000 ఇంటూ 71 టైమ్స్ అది జరిగితే అప్పుడు ఒక్కొక్క మనువు తన యొక్క జీవిత కాలం అంటే 100 ఇయర్స్. ప్రతి మనువుకు 100 ఇయర్స్ 43.20 ఇంటూ 71 ఆర్ 72 ఒక మల్టిప్లై చేస్తే అది వాళ్ళ జీవిత కాలం. ఇప్పుడు మన యొక్క మనువు వైవస్వత మనువు అంటే ఎన్నవ మనువు? మొత్తం 14 మనువులు. ఎన్నవ మనువు క్రమంలో ఆర్డర్లో? 7th మనువు, 7వ మనువు. 7th మనువు కూడా 28 సార్లు అయిపోయిందంట. ఇది 28 ఏదో ఉన్నది అన్నట్టు. అంటే ఆయనది దాదాపు 1/3 ఏజ్ అయిపోయింది అన్నట్టు. బ్రహ్మ యొక్క కాలము 50% అయిపోయినట్టు ఈ స్వయంభువ మనువుది కూడా 28 టైమ్స్ చతుర్యుగాలు గడిచిపోయాయి అన్నట్టు. కాబట్టి ఈ మనం డిస్కస్ చేస్తుంది స్వయంభువ మనువు. వైవస్వత మనువు పీరియడ్లో 7th మనువులో కూడా 28 టైమ్స్ చతుర్యుగాలు గడిచిపోయాయని చెప్పేసి ఆచార్యులు చెప్తూ ఉంటారు. మరి స్వయంభువ మనువు అప్పుడు వరాహ అవతారము జరిగింది. బ్రహ్మదేవుడి యొక్క ఒక దినము మనము అందరికీ తెలుసు 12 గంటల 1000 చతుర్యుగాలు. రాత్రి కూడా ఒక 1000 టైమ్స్ చతుర్యుగాలు. అలా మనము శాస్త్ర ప్రకారం స్పెషల్గా 8వ అధ్యాయము భగవద్గీత 16-17 శ్లోకాల్లో మనము నేర్చుకున్నాము. కాబట్టి ఇప్పుడు మీరు ఆ యుగము స్వయంభవ మనువుది కదా, ఇప్పుడు మనము వైవస్వత మనువు పీరియడ్ కాలంలో ఉన్నాము. సో కానీ వైవస్వత మనువు పీరియడ్లో ఉన్నాం కాబట్టి ఇది అందులో స్పెషల్గా ఆయన కాలంలో కూడా 28 మహాయుగాలు గడిచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఆ మహాయుగాల్లో కలియుగం నడుస్తుంది. కలియుగంలో సత్సంతానము పొందాలంటే ఈ భాగవతం ఎప్పటికీ మార్పు ఉండదు అన్నట్టు. సో మనము గర్భధాన సంస్కారము చెయ్యాలి. అంటే నేను ఎందుకు పిల్లల్ని కనాలి? కేవలము ఆ భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడానికి నాకు అనుకూలంగా ఉండాలి, నన్ను ఇబ్బంది పెట్టద్దు, ప్లస్ నా సంతానం కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కావాలి అని కోరుకున్న వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకొని మైథున సుఖాన్ని అనుభవించాలి. లేదంటే ఈ ఇంద్రియ తృప్తి కొరకు చేయకూడదని మనకు చెప్తున్నారు. నెక్స్ట్, అష్టవిధ యోగ సిద్ధులు కలిగిన రాణి ద్వారా ఆ మహాయోగి ఎంతమంది సంతానమును కనెను ఆ విషయమును విన కుతూహలుడైనందున దానిని దయతో నాకు తెలియజేయుడు. ఇచ్చట విదురుడు కర్దమముని అతని భార్యకు దేవహుతి వారి సంతానం గూర్చి ప్రశ్నించున్నాడు. అష్టాంగ యోగమున దేవహుతి మిగుల పరిణితి చెందిన ఉన్నట్లుగా ఇచ్చట పరిణితమైనది. యమ, నియమ, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, ఆత్మానుభూతి అనునవే యోగపు అష్టాంగములు. ఆత్మానుభూతి పిదప ఈ అష్టాంగ యోగంలో లాస్ట్ది ఆత్మానుభూతి. అవన్నీ కండిషన్స్ తర్వాత ఆత్మానుభూతి పిదప యోగ సిద్ధులని పిలువబడు మరి 8 సిద్ధులు కలవు. భార్యాభర్తలు ఇరువురును కర్దముడు దేవహుతి యోగాభ్యాసమున పరిణితి చెందినట్టి వారు. భర్త మహాయోగి కాగా భార్య యోగ లక్షణయై ఉన్నది. వారిరువురును కలిసి సంతానమును వృద్ధి చేసిరి. పూర్వకాలమందు ఋషులు సాధు పురుషులు తమ జీవితములను పూర్ణమనర్చుకొనిన పిమ్మటి సంతానమును కనడివారు. లేకున్నచో కఠిన బ్రహ్మచర్యను పాటించడి వారు. ఆత్మానుభూతి మరియు యోగ సిద్ధి కొరకు బ్రహ్మచర్యము పరమ ఆవశ్యమై ఉన్నది. మనసుకు తోచినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా ఇంద్రియ భోగమును అనుభవించుచూనే అదే సమయమున ఎవడో ఒక మూర్ఖునికి కొంత ధనము నొసగ గొప్ప ధ్యాన పరుడవగు మని వేదవాంగ్మయం ఎచ్చోటను ఉపదేశించబడినది.
బడలేదు. సో ఇక్కడ మనకు కర్దమ ముని యొక్క చరిత్ర వినాలనుకున్నాడు. కర్దమ ముని చాలా గొప్ప భక్తుడు. ఆయన కూడా పెళ్లికి ముందే 10,000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు, ధ్యానం చేస్తాడు భగవంతుడి గురించి. ఆయన అష్టాంగ యోగాన్ని సంపూర్ణంగా ఇంద్రియాలన్నింటినీ కంట్రోల్ చేస్తూ ధ్యానం చేస్తాడు. భగవంతుడు ప్రసన్నమవుతాడు. దేని కొరకు? తనకు కూడా పెళ్లి చేసుకోవాలి అని కోరిక ఉంటుంది. కానీ ఇప్పటిలాగా కదా, దాన్ని ఏమంటారు, మ్యాట్రిమోనియల్లోనో లేకపోతే ఇంకెక్కడో సంఘాలలోనో అప్లై చేసి పెళ్లి చేసుకోవడం కాదు. అది కూడా భగవంతుడి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. సో భగవంతుడి గురించి తపస్సు చేశాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడో ఆ కోరిక పోయింది. అరే, నేను భగవత్ సాక్షాత్కారం దొరికింది, ఇంకెందుకు నాకు పెళ్ళి అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే ఆయన కోరిక కొరకు ధ్యానం చేశాడో భగవంతుడు ఆయన కోరికను నెరవేరుస్తాడు. నువ్వు ఏదైతే కోరిక కొరకు తపస్సు చేశావో తప్పకుండా ఆ కోరిక నెరవేర్చడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. స్వయంభవ మనువు శతరూప వాళ్ళ యొక్క అమ్మాయిని నీ దగ్గరకే తీసుకొని వచ్చి, మొత్తం ఆయన రాజు కాబట్టి పెళ్ళి అంతా కూడా ఘనంగా జరిపించి నీకు అమ్మాయిని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు నా గురించి చాలా తపస్సు చేసి ఎంతో కష్టాలను వచ్చి తపస్సు చేశావు కాబట్టి నీకు 9 మంది కూతుర్లు జన్మిస్తారు. అంతేకాకుండా 10వ సంతానము నేనే స్వయంగా నీ గర్భమును జన్మిస్తానని చెప్పేసి భగవంతుడు వెళ్ళిపోతాడు. దాని తర్వాత నిజంగానే స్వయంభవ మనువు యొక్క కూతురైనటువంటి దేవహుతి, శతరూప ఇద్దరు కలిసి వాళ్ళు కూడా తగిన వరుడు గురించి వెతుకుతూ ఉంటారు. కర్దముని మించినటువంటి వరుడు లేడు కాబట్టి వచ్చి కర్దమునితో మాట్లాడి కర్దమునితో తన కూతురి యొక్క కళ్యాణం జరిపించి వెళ్ళిపోతారు. అప్పుడు రాగానే ఈ రోజుల్లో ఏం జరుగుతుంది, ఆ రోజుల్లో ఏం జరిగిందంటే ఆ కన్య అంటే తన యొక్క భర్త ఏ మార్గంలో ఉన్నాడో, భర్త ఏంటి ఆధ్యాత్మిక మార్గంలో ఆయన ఇంకా ఆల్రెడీ చాలా ఉత్తమ భక్తుడు, కానీ నిత్యము నిరంతరం ఆ భగవంతుని సేవించడంలో ఆయన నియుక్తమవుతాడు. తను కూడా వచ్చిన తర్వాత కేవలము తన డ్యూటీ ఆ భగవంతుడి యొక్క దైవ కార్యములో సగం అంటే హెల్ప్ చేయడం తప్ప ఇంకా వేరే ఏమీ కోరిక ఉండదు. భార్య యొక్క డ్యూటీ భర్త చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవటము తన వంతు ధర్మం. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతుంది. తర్వాత ఆమె కూడా ఆయన యోగి, అయిన మొత్తం సంపూర్ణంగా అన్ని ఇంద్రియాలను కంట్రోల్ చేసినటువంటి యోగి. ఆ యోగి సాంగత్యంలో తనకు కూడా ఏం లభ్యమైంది, అష్టాంగ యోగి యొక్క సాంగత్యంలో తన కూడా యోగ లక్షణి అయి ఆ యోగ లక్షణాలన్నీ కూడా తన లోపల డౌన్లోడ్ అయిపోయాయి. సో తను ఆ భర్తని ప్రసన్నం చేసింది తన యొక్క సేవ వల్ల. అప్పుడు భర్త అంటాడు, నేను చాలా ప్రసన్నుడయ్యాను, నువ్వేమన్నా కోరిక కోరుకో అంటే, స్వామి ప్రతి స్త్రీకి సంతానం అయితే కోరిక ఉంటుంది కాబట్టి నాకు కూడా సంతానాన్ని ప్రసాదించండి అనడం వల్ల ఆయన తన యోగ ఎందుకు యోగి అన్నారంటే ఆ యోగ శక్తితో చాలా మన భారతదేశంలో పెద్ద ఒక విమానాన్ని క్రియేట్ చేస్తాడు. ఆ విమానంలో ఇప్పుడు మన దేశంలో కదా పర్వతాలు, నదులు, తర్వాత ఎన్నో పుణ్య నదులు ఉన్నట్టుగా ఎన్నో గార్డెన్స్ ఉన్నట్టు అన్నిటిని క్రియేట్ చేస్తాడు. కాకపోతే మన మణిపూర్లో కదా మూవింగ్ లేక్ ఉన్నట్టుగా, సో అది మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు ఒక లోకంలాగా. సో అది దాంట్లో కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఆమెకు ఎంతో మంది పరిచారకులను క్రియేట్ చేస్తాడు అన్నట్టు ఆయన. సో వాళ్ళందరూ సేవ చేస్తూ ఆ విమానంలో విహరిస్తూ ఉంటారు. ఆమెను తృప్తిపరుస్తాడు. తర్వాత అతని ద్వారా 9 మంది భగవంతుడు ఇచ్చిన వరం ప్రకారం 9 మంది కూతుర్లు, తర్వాత ఫైనల్గా కపిల భగవానుడు జన్మిస్తాడు. అప్పుడు ఆయన ఇక్కడ చెప్పిన విధంగా మైథున సుఖం సంతానం అయిపోయింది, నేను వెళ్ళిపోతాను, నా యొక్క మార్గంలో నేను ఆధ్యాత్మిక సాధన కొరకు అంత ఉత్తమ భక్తుడు ఇంకా ఆధ్యాత్మిక సాధనకు వెళ్ళిపోతానంటే అంటుంది, స్వామి వీళ్ళని నాకు ఇచ్చేసి వెళ్తే కర్తవ్యం ఏంటి, కన్యాదానం చేసేది మీరే చేయాలి కదా స్వామి, సో కన్యాదానం చేసిన తర్వాత వెళ్ళండి అంటే తర్వాత ఆ ధర్మాన్ని కూడా ఆయన నిర్వర్తించి అప్పుడు తన యొక్క భార్యని కుమారుడైనటువంటి కపిల భగవానుడికి అప్పచెప్పి ఆయన
తనకు జ్ఞానోదయం కలిగించు, తన జీవిత లక్ష్యం గురించి బోధించు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అది నిజమైనటువంటి మానవ జీవితానికి ఆదర్శవంతమైనటువంటి దంపతులు. ఆ విధంగా మనం కూడా అటువంటి చరిత్రను శ్రవణం చేయడం వల్ల మన జీవితంలో కూడా మార్పు వస్తుంది. నెక్స్ట్, ఓ బ్రాహ్మణుడా, పూజనీయుడగు రుచి మరియు బ్రహ్మసుతుడగు దక్షుడు స్వయంభువ మనువు యొక్క మిగిలిన 2 కుమారులను భార్యలుగా పొంది ఏ విధంగా సంతానమును వృద్ధి చేసిరో తెలియజేయుడు. సో స్వయంభువ మనువు ఒక కూతురును దేవహూతిని కర్దమునికి, మిగతా 2 రుచి దక్షుడికి ఇవ్వడం జరిగింది. భాష్యం, సృష్టి ఆరంభమున ప్రజాభివృద్ధి కావించిన మహానుభావులందరూ ప్రజాపతులను పిలువబడుదురు. బ్రహ్మదేవుడు కూడా అతని సంతానం వలనే ప్రజాపతి అని పేర్కొనబడినాడు. స్వయంభువ మనువు సైతము ప్రజాపతిగా పిలువబడినాడు. బ్రహ్మదేవుని వేరొక సుతుడగు దక్షుడును ఆ రీతినే తెలియబడిను. స్వయంభువ మనుకు ఆకూతి, ప్రసూతి అను మరి 2 కుమార్తెలు గలరు. ప్రజాపతి యొక్క రుచి ఆకూతిని పరిణయమాడగా దక్షుడు ప్రసూతిని పరిణయమాడెను. ఈ జంటలు మరియు వారి సంతానము సమస్త విశ్వమును బాహుళ్యంతో నింపుటకు ప్రజాభివృద్ధి కావించిరి. ఆది అందు వారు ఏ విధంగా సంతానమును గనిరి అనుట విదురుని ప్రశ్నే ఉండేది. సో ఈ విధంగా స్వయంభువ మనువు తన ధర్మాన్ని తన యొక్క పిత అయినటువంటి బ్రహ్మదేవుడి ఆజ్ఞానుసారము సంతానము వృద్ధి పొందించాడు. దాని తర్వాత కన్యలను అర్హత కలిగినటువంటి వాళ్లకు ఇచ్చి కన్యాదానం చేయడం జరిగింది. వాళ్ళ ద్వారా ఇంకా ప్రజోత్పత్తి వేళలో జరిగింది. అది ముందు రేపటి నుంచి మనము చూద్దాము. రేపు మైత్రేయుడి యొక్క సమాధానాల ద్వారా మనం శ్రవణం చేద్దాము. ఇంతటితో మనం ముగిద్దాము. జయ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. దేంట్లో ఎవరికన్నా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు, లేదంటే మనం రీడింగ్ కొరకు